హలో అండి. ఎలా ఉన్నారు? సండే వచ్చిందంటే అసలు వల్లే కాదు కదా! కానీ నాకెన్ని పనులుంటాయో ఆదివారం పూట. ఇంక దానికి తోడు మా వాళ్ళకి రోజు చట్నీ చేసే ఓపిక అస్సలుండదు. అందుకని చెప్పేసి 3 రకాల కారప్పొడులయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. కారప్పొడులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కరివేపాకు కారం అయితే జుట్టు పెరగడానికి, కళ్ళకి, డైజెస్టివ్ సిస్టమ్‌కి చాలా బాగా పనిచేస్తుంది. పడగడుపున రోజు ఒక టేబుల్ స్పూన్ ఇడ్లీలో గాని వేసుకొని తిన్నామంటే చాలా మంచిది. ముందుగా నల్లకూరం కోసం అని చెప్పేసి ఎండుమిరగాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేపుకున్నాను కదా! ఇంకా ఒక 35 ఎండుమిరగాయలు, ధనియాలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్ల చొప్పున పచ్చెనపప్పు, మినపప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చున్నులపాయలు, ఉప్పు అయితే వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకా తర్వాత 2 గంటలు నెయ్యి అయితే వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు వేపుకున్నామంటే మంచి సువాసన అయితే వస్తుంది. మిగిలిన ఎండుమిరగాయలు అయితే వేసుకొని కొంచెం పప్పుల పొడి, కొంచెం కరివేపాకు కారం కూడా కొట్టేసి పెట్టుకున్నా అంటే 2 నెలలు అయితే నాకు ఇబ్బంది లేదండి. ఇడ్లీలోకి, దోశలోకి